నాకు ఏది రాదని బయటకు వచ్చిరా ఏది ఎందుకు రాదన్నా, నా దగ్గర డబ్బులు లేవా, వాళ్ళకి వారేస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులే కదా, వాళ్ళకి వారేస్తే పదవులు కొనుక్కోవాలంటే ఎంతసేపు చెప్పు. కాంగ్రెస్లో పదవులకు డోకా లేదు, నీ దగ్గర దమ్ ఎంత ఉంది చెప్పు అంటాడు అంతే. కానీ మనం ఆ నేపథ్యం నుంచి రాలే, ప్రజల నుంచి వచ్చినాం. ప్రజలకు ఖర్చు పెడితే వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెడితే. ఎక్కడ బీఆర్ఎస్లోకి పోయే రోజు వస్తే ఇంత సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, కానీ రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, ఫారిన్ వెళ్ళిపోతా, కానీ బీఆర్ఎస్లోకి పోను. బీఆర్ఎస్ అనేది ఈ తెలంగాణని సర్వనాశనం చేసేది, మానసికంగా, భౌతికంగా, ఆస్తుల పరంగా అన్ని వ్యవస్థల్ని ఖరాబ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందున్న వ్యక్తులు కేసీఆర్ అంటే అభిమానం ఎప్పటికుంటుంది, ఎందుకంటే తన స్వార్థం కోసమైనా తెలంగాణ వచ్చింది, తన కాంట్రిబ్యూషన్ ఉంది, లేదు అనడానికి లేదు. ఆ ఒక గౌరవం ఇస్తాను తప్ప మిగతా ఉన్న లోఫర్గాళ్ళంతా నాకు అసహ్యమే. ఆ పార్టీలకి జీవితంలో పోను. ఇప్పటికి పిలుస్తారు, ఒక 1 year ఆగుంటే ఇష్యూస్ ఏమైనా సార్ట్ అవుట్ అయ్యేవేమో. కాదన్నా కాదు, ఇంకా చండాలమే అవుతుంది. ఇప్పుడు 16 నెలల్లో జరగంది ఇంకా వరస్ట్ అనేది తెలిసిపోయింది. మా పార్టీలో పెద్ద నాయకుడే పిలిచి ఇలా లైఫ్ లేదు చక్రధర్, నువ్వు నీలాంటి వానికి అయితే ఇది కాంగ్రెస్ కరెక్ట్ కాదు అని చెప్పిండు. ఎంతోమంది అప్రిషియేట్ చేశారు. కానీ మా జిల్లా మంత్రి ఒక గౌడు, ఆయన గౌడు కనిపించాడు. మరి మా పోరాడే కదా, మీ జిల్లా మంత్రి గౌడే, పిసిసి అధ్యక్షుడు గౌడే. పిసిసి గారితో ప్రాబ్లం ఉండదు, ఆయన గౌడని కాదు కానీ బహుజన బిడ్డ అని చూస్తాడు, మంచిగా ఆదరిస్తాడు, దగ్గర తీసుకుంటాడు, వీళ్ళ లెక్క కాదు. ఆయన ఒక రోజు వచ్చి సిద్దిపేటలో భుజం మీద చేయేస్తేనే ఆయన ఉసురు పోసుకున్నారట, వాని దగ్గర తీస్తున్నాం అని. వాణ్ణి అంటే మీ మీద ఉన్న కేసులు ఎదురా బాబు, ఈ మైనంపల్లి మీద ఏం కేసులు ఉన్నాయి, ఇళ్ళకెళ్ళి వచ్చిండు, 10 ఏళ్ళు ఏ పార్టీలు ఉన్నాడు, ఎవరిని కాలు మొక్కిండు, పీజీఆర్ కాలు మొక్కిండు, ఆయన తిట్టిండు, దేవేందర్ గౌడ్ కాలు మొక్కిండు, ఆయన తిట్టిండు, కేటీఆర్ కాళ్ళు అయ్యా కొడుకులు వాడి మొక్కిరు, ఆయన తిట్టిరు. ఇక రేవంత్ రెడ్డి దండుడే, ఇక రేవంత్ రెడ్డిని కూడా ఏదో రోజు దంతారు, వీళ్ళు బీజేపీలోకి పోతారు, మీరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే బీజేపీలో లీడర్ల కొరత ఉంది కాబట్టి కుంటోడో గుడ్డోడో వీడని ఉన్నాడు అని తీసుకుంటారు. వీళ్ళు గెలిచేయలేదు, పీకెళ్ళలేదు, వీళ్ళకి డిపాజిట్లు రావు. నేను చెప్తున్నా కదా అన్న, వీళ్ళు ఇలాగే చేస్తే రేపు బీఆర్ఎస్ పుంజుకునే పరిస్థితి అయితే ఉంది. ఉన్న స్థాయిలో ఉన్న లీడర్లన్నా బలపడే పరిస్థితి ఉంది. ఓకే, ఖచ్చితంగా మైనంపల్లి పైన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కమిటీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళు చక్రధర్ వచ్చేయి అన్న కంప్లైంట్ సుమోటోగా తీసుకోరు కదా. ఏందా నీ ప్రవర్తన, వాడు కొట్లాడేటోని మింగేసినావు. మీరు అందరికి కంప్లైంట్ చేసిరా? ఆ రోజు వీడియో లీక్ చేసిరు మీరు, అంటే మీరు రిలీజ్ చేసిరా ఆయనది మన ఛానల్లో ఇంటర్వ్యూలో? అది ఇక నేను వదిలేసిన అన్న, ఎందుకంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చి కూడా టైం వేస్ట్, అది తీసుకోరని అర్థమైంది. అండ్ ఈ సిద్దిపేటలో మొత్తం కబ్జా కోరులు తయారయ్యారు. దీన్ని అడ్డాగా చేసుకొని ఒక రౌడీ రాజ్యం పెట్టి ఏదో చేద్దామనేది మైనంపల్లి ఒక కుట్ర చేసిండు. కానీ నా ఊరికి వచ్చి రౌడీజం చేస్తా, లంబా చోట వేషాలు వేస్తా అంటే నువ్వు యాదవుల సెగ చూసినావు, ఇక గౌడ్ల సెగ చూస్తావు బిడ్డ, నీ తోలు తీసి ఆరేస్తాం. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు అందరు భయపడతారు కావచ్చు స్టేట్లో నీకు, నువ్వేదో అని. మా ఇంట్లో కుక్క పిల్ల కూడా భయపడదు నీకు. మేము తెగించి వచ్చినాం, మేము గిట్లా భయపడితే రాజకీయాలు ఎట్లుంటామన్నా? నీకు ఇందున్న రౌడీ షీటర్ కానీ అవ్వలేదా, పెళ్ళం లేదా అని అమ్మని పెళ్ళాన్ని ఇటిపించుకోమని మైనంపల్లితోటి మేము ఎందుకు పడాలి అని మోసేది నీళ్ళు అవుతున్నామా అన్న? నిజాయితీగా కష్టపడడం, బతుకుతున్నాం. ఎలాంటి వీడియోస్ ఉన్నాయి తెలుసా అన్న, చాలా చండాలమన్నా. ఎంత బాధాకరం గట్లా మాట్లాడిన. జస్ట్ నీ అమ్మ అంటేనే మీ మైనంపల్లిని పిల్లింగ్ చేసి కూర్చోబెట్టిన, మరి ఇట్లా మాట్లాడే వాళ్ళ సంగతి ఏంద్రా బాబు, మీరు ఆలోచించండి. ఇలా లీగల్గా హైకోర్టు నుంచి నోటీస్ పంపుతాను, ఇది మహిళా కమిషన్ నుంచి నోటీసులు పంపిస్తాం. లేకపోతే ఇదే మాట రేవంత్ రెడ్డి బిడ్డని కానీ మీ ఇంట్లో భార్యని కానీ కంప్లైంట్ చేయించండి, చేయిస్తారు. రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకోవాలి. మీ భార్య పిల్లలు అంటే మీరు ఎంత సీరియస్ అయ్యారు, మాకు మాత్రం కుటుంబాలు లేవా? మీరు ఖచ్చితంగా ఈ మన తొలి వెలుగులో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇంటర్వ్యూని సీఎం దాకా చేరవేయాలి. ఎవడైనా నిజమైన బహుజనుడు ఉంటే ఖచ్చితంగా సీఎం దగ్గర తీసుకుపోవాలి. ఇది పరిస్థితి, బహుజనుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. భార్యను పిల్లలని తిడుతురు, ఇట్లాంటి పార్టీలో ఉండరన్న. అభిమానం లేనిది ఇప్పుడు నువ్వు జీతం ఇస్తున్నావు కదా ఏది పడుతుంది అంటే ఎవరు పడతారన్న? కాదు కదా.